ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆ దేవాది దేవుడికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన కృపాసత్య సంపూర్ణ ప్రేమ నమ్మకం కలిగిన దేవుడండి. మనం ఆయనలో మనం ఉన్నప్పుడండి ఆయన మనల్ని విడిచిపెట్టడు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం ఉంటాం. ఆయన మనల్ని ప్రేమించేటటువంటి దేవుడై ఉన్నాడని మనం నమ్ముతాం. ఎందుకంటే మనకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, నమ్మిన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని కూడా ఒక మాట ఉంది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. మేలైన దీవెనలు మెండుగా దొరుకుతాయి. అయితే ఇక్కడ మన విశ్వాసం, మన నమ్మకం ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు మనం దృఢంగా ఆయన నమ్ముతున్నామా లేదా అని అనుకోవాలి. అది మనకు జరిగే కార్యాలను బట్టే మనం తెలుసుకుంటాం. మనకి బాగా జరిగిందంటే ఒక కార్యం ఏదన్నా అది అమ్మో దేవుని వల్ల జరిగింది, మన నమ్మకాన్ని బట్టి జరిగింది, ఆయన మన కార్యం చేశారని మనం విశ్వాసంతో ఉంటాం. మేము ఒకసారి నేను చిన్న సాక్ష్యం చెప్పాలని తలంపు వచ్చింది నాకు. నా జీవితంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటివరకు. అయితే ఒక్కొక్క సాక్ష్యం ఒక్కొక్కసారిగా నేను పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఈరోజు నాకు ఒక సాక్ష్యం గుర్తొచ్చింది. ఏంటంటేనండి, మేము రాజమండ్రిలో నేను స్టేట్ జైల్ ఫర్ ఉమెన్ అని సెంట్రల్ జైల్లోనే ఒక పక్కన ఉమెన్ జైలు ఉంటుంది. అందరూ మహిళా జైలు అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఏమంటారు దాన్ని, చూడటానికి ఎలా ఉంటుందంటే అండి అది ఒక ప్లేస్, మంచి ప్లేస్లా ఉంటుంది చూడటానికి. అది జైల్లాగా లోపల ఆ బ్యారక్స్ చూస్తేనే లోపల అది జైల్లాగా అనిపిస్తుంది, కానీ లేకపోతే చుట్టూ అదంతా చూస్తుంటే మంచి మొక్కలు, చక్కటి శుభ్రత, ఒక చిన్న హాస్పిటల్, ఒక చిన్న గుడి, అన్నీ చాలా బాగుంటుంది. అందులో అది ఒక విభాగం, మహిళా విభాగం అనమాట. ఇప్పుడు ఖైదీలు వచ్చినప్పుడు సెంట్రల్ జైల్లో మగాళ్ళందరూ ఉంటారు, చాలామంది వేలల్లో. ఇక్కడ 100 లోపు మాత్రమే ఉంటారు. ఆ జైల్లో నేను పనిచేశాను. 90 నుండి 94 వరకు నేను పనిచేశాను ఆ జైల్లో. ఆ పని చేసినప్పుడు ప్రతి ఆదివారం నాకు సెలవు దొరికేది. సెలవు దొరికితే మా వారు కూడా ఆఫీస్ కదా, ఆయన కూడా సెలవు. మేము అనుకోకుండా అప్పుడు మూలస్థాన అగ్రహారం అని ఒక పల్లెటూరు, కడియం లంక ఇవన్నీ దాటి వెళ్ళాలి రాజమండ్రి నుంచి రావులపాలెం దగ్గర. మాకు అప్పుడు చేతక్ బజాజ్ ఉండేది. బజాజ్ బండి మీదే వెళ్ళేవాళ్ళం అక్కడికి. అక్కడ సంఘంలో పరిచర్య చేయడానికి అక్కడ పెద్ద పాస్టర్ గారు ఉండేవారు. ఆయన చాలా పెద్ద అయిపోయి చాలా సంఘాలు ఉండేవి ఆయనకి. అయితే మా వారిని అక్కడ వాక్యం చెప్పమని అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. తర్వాత అందులోంచి ఒక దైవజనుడు లేచి, చిన్నబాబు గారు అని పాస్టర్ గారు, ఆయన ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారు. అయితే మేము వెళ్ళినప్పుడు నేను మెడికల్ అండ్ హెల్త్లో పనిచేయడం వలన అక్కడ మరి కొంచెం లేనాళ్ళు, పేదవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా అవసరానికి అంటే బి కాంప్లెక్స్ లాంటివి, లేదంటే కనుక పెన్సిలిన్ ఇంజెక్షన్స్. అప్పుడు ఎక్కువ పెన్సిలిన్ యాంటీబయాటికే ఉండేది, అన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉండేవి కాదు. తర్వాత ఐరన్ అని, కాల్షియం ట్యాబ్లెట్స్, అట్లా నాకు తెలిసిన, నా నాలెడ్జ్కి తెలిసినంతవరకు ట్యాబ్లెట్స్ కొనుక్కొని మేము మా జీతాల్లోనే, మా దశంభాగాల్లో డబ్బులతోటే మందులు కొనుక్కొని పట్టుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి 9 to 10 చిన్నగా వాళ్ళకి ట్రీట్మెంట్ లాగా ఇచ్చేదాన్ని అనమాట. మరీ నీరసంగా ఉన్నవాళ్ళు, బాగోలేనటువంటి వాళ్ళు, బీపీ చూడటం అలాగా చేసేదాన్ని. తర్వాత నేను ఆ పరిచర్య ముగించుకున్న తర్వాత నాది మెడికల్గా నేను ఇచ్చేటటువంటి మందులు అవి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చర్చికి వచ్చేసేవాళ్ళు 10 కల్లా. ఆ 10కి మళ్ళీ మేము చర్చిలో మేము అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం. చర్చిలో దేవుని స్తుతించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం. అప్పుడు ఆ వాక్యం చెప్పడానికి మా హస్బెండ్ దేవుడు వాడుకున్నారు. అప్పుడు మేము బండి మీద వెళ్ళేవాళ్ళం. మళ్ళీ భోజనానికి తిరిగి ఇంటికి వచ్చేటికి 2:30, 3 అయ్యేది. మేము అప్పుడు భోజనం చేసేవాళ్ళం. సండే సెలవైనా కూడా జైల్లో మరి ఆ ఒకరోజు నాకు ఒక్కోసారి బాధ అనిపించేది, అమ్మో సండే సెలవైతే వెళ్తున్నాము, ఆ సెలవు రోజు కూడా అని నాకు అనిపించేది. అప్పట్లో నేను ఆత్మీయంగా అంతా నేను ఎదగలేదు. కాకపోతే మెడికల్గా నేను హెల్ప్ చేసి వీళ్ళకి పూర్ పేషెంట్స్కి అట్లా ఇవ్వడం జరిగింది. కానీ నేను అంత అంటే భారంగా చేశాను అప్పట్లో. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఏదైనా అంత ఇష్టపూర్వకంగా ఇప్పుడున్నంత ఆప్యాయత దేవుని మీద, ఇప్పుడున్నంత ఆత్మీయత నాకు అప్పుడు లేవండి. ఇప్పుడు నేను చాలా బలపడ్డాను. దేవుడు అంటే నాకు ప్రాణం. ఆయన తర్వాతే నాకు ఏదైనా ముఖ్యమని అనుకునేటటువంటి స్థితికి వచ్చాను నేను ఇప్పుడు. అందుకే ఈ యూట్యూబ్ చేయడానికి కూడా కారణం. మేము వెళ్తూ ఉండగా ఒక గేదెలు గుంపులాగా వచ్చినాయి అనమాట. అడ్డం వచ్చేటికి మా హస్బెండ్ కొంచెం అలా తప్పించిపోతే నేను జర్రమని జారా, స్కూటర్ మీద నుంచి జారి కిందకి అలా పడిపోయాను. పడిపోయాను కానండి, చిన్న దెబ్బ కూడా తగలలేదండి నాకు. ఏమి ఇంత గీసుకొని కూడా గీసుకోవాలా. మరి దేవుడండి కనికరించే దేవుడు. ఆయన పని మనం చేస్తే అండి ఆయన మనల్ని నిత్యము కాపాడేటటువంటి దేవుడు. ఆయన అంత చక్కగా మమ్మల్ని కాపాడి మళ్ళీ క్షేమంగా మేము ఇంటికి వచ్చేసాం. నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా ఏమీ వేసుకోకుండా నాకు పూర్ణ స్వస్థతను దేవుడు అనుగ్రహించారండి.
నేను స్కూటర్ మీద పడిపోయినప్పుడు నాకు ఇంత కూడా అపాయం జరగకుండా కాచి కాపాడిన ఆ దేవుణ్ణి నేను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఆయనలో ఉంటే, ఆయనతో ఉంటే, ఆయన సహవాసం, ఆయన సన్నిధి మనకు ఉంటే మనం ఎలా ఉంటాం, ఎలా ఎదుగుతాం, ఎలా జీవితంలో రాణిస్తాం అనేటటువంటి విషయాలు నేను ఇంకా చాలా మీకు చెప్తాను. మీరు నా వీడియోస్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బెల్ ఐకాన్ అట్లాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అనేక మందికి ఈ వాక్యం మరి అందించాలనేటటువంటి తలంపుతోనే నేను యూట్యూబ్ ఛానల్లో మరి చేయటం జరుగుతుంది. దేవుడి వాక్యాన్ని, నా సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.